నా తల్లివి నువ్వే, నా తండ్రివి నీవే అని వాళ్ళ మనసు మార్చేది నీవే అని చెప్పి నేను దేవుని వదిలిపెట్టలేదండి. అలానే వాళ్ళు డెలివరీకి తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్ళిన తర్వాత బాబు డెలివరీ అయిందండి. డెలివరీ టైంలో మా పాపకి 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్ అయితే అప్పుడు పాపకి క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ అని తెలిసిందన్నమాట. ఎంతో శోధన, ఎంతో వేదన, ఎంతగానో నలిగిపోయామండి. ఎన్నో హాస్పిటల్ తిప్పాము. బాబుకి 3 ఇయర్స్ 3 మంత్స్ అప్పుడు బాలింతరాన్ని ఇంకా అలానే బాబుని పట్టుకుని ఇంకా అలానే చాలా తిరిగాము. అది మరి దేవుని చిత్తం మా పట్ల ఏమైందో తెలియదు కానీ 2010 సంవత్సరం జనవరిలో పాప చనిపోయిందండి. చనిపోయినప్పుడు కూడా మా అమ్మగారు వాళ్ళు, మా తల్లి కుటుంబం వాళ్ళు అందరూ కూడా దేవుని నమ్ముకున్నావు, నీ దేవుడు నీకు ఏం చేశాడు, నీ బిడ్డను తీసేసుకున్నాడు, నీ బిడ్డ పోయింది అని చెప్పి ఎంతగానో నన్ను వాళ్ళ మాటలు ఎంతగానో మాట్లాడేవారండి. అయినా నేను దేనికి తొనకలేదు, బెనకలేదండి. అన్నిటికీ నా దేవుడే ఉన్నాడు, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు అని దేవుని మీదే ఆధారపడ్డాను. తండ్రినైనా నీ చిత్తం ఏమైనా నా పట్ల అని చెప్పి దేవుని మీద ఆధారపడ్డాను. అలానే 2010 సంవత్సరం నుంచి మా పరిస్థితి అయితే అసలు ఏం బాగాలేదండి. 10 సంవత్సరం, 11 సంవత్సరం, 12 సంవత్సరం వరకు కూడా మా పరిస్థితి ఏం బాగాల. తను స్నేహితులు నమ్మాడు, స్నేహితులు నమ్మి వ్యాపారాలు చేసి కార్లు తీసుకుని చాలా నష్టపోయామండి. ఒకనొక దినాన్ని అయితే నా భర్త నేను చనిపోతాను, నేను ఈ శోధనని తట్టుకోలేనని చెప్పి నా భర్త చాలా ఏడ్చేశాడండి. అయితే నేను ఒకటే అన్నాను, మనం దేవుడు నమ్ముకున్నాము, దేవుడు మనల్ని విడిచిపెట్టడు, నువ్వు కంగారు పడుకు, ఏదైనా మన మంచికే అని చెప్పి ఎంతగానో నేను తనకి ధైర్యం చెప్పి ముందుకు వెళ్ళామండి. అలాగే వెళ్తే తర్వాత కోవిడ్కి ప్రయత్నించాడు. తను ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడండి. అప్పుడు కూడా దేవుడి దర్శనం ద్వారా నాతో చెప్తున్నాడు, వద్దు వద్దు అన్నా కానీ తను వెళ్ళాడు కానీ సరే అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేసాడండి. మళ్ళీని ఒక 4 నెలలు 5 నెలల నుండి అప్పుడు నష్టపోయాము. తర్వాత కోవిడ్ దేశానికి వెళ్తాను అంటే సరే అని కోవిడ్ దేశానికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత దేవుడు మమ్మల్ని అక్కడ జ్ఞాపకం చేసుకుని తన పరిచర్యలో వాడబడ్డం ఏంటి, ప్రతి విషయంలో కూడా ఎక్కడైతే మేము తల దించుకున్నామో అక్కడే తలెత్తుకునేవాడిగా దేవుడు మమ్మల్ని ఉంచాడండి. నా భర్త విషయంలో ఎప్పుడు ఒకటే ప్రార్థన చేసేదానండి నేను, మాకు ఇంత అప్పు ఉంది తండ్రి, నేను 6,50,000 అప్పుతో నా భర్త ఇక్కడి నుంచి నన్ను నా బిడ్డని వదిలేసి తను కోవిడ్కి వెళ్ళారండి. అప్పుడు కూడా దేవుడిని నా అప్పు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉన్నానంటే ఎప్పుడు నేను దేవుని దగ్గర బాధపడలేదండి. ఒక్కటే అడిగేదాన్ని, తండ్రినైనా నా భర్త ఎక్కడైతే తల దించుకున్నాడో తండ్రినైనా అక్కడ తలెత్తుకునేవాడుగా నా భర్త ఉండాలి, నా భర్తని దీవించు, ఆశీర్వదించు. ఇదే ప్రార్థన. మాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడూ అడగలేదండి దేవుని దగ్గర. ఆయన తెలుసు మనకి ఏది కావాలో, ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో మనం ఉంచాలో దేవుడికి తెలుసు. అలానే మమ్మల్ని పైకి లేవనెత్తాడండి దేవుడు. ప్రతి అప్పు రూపాయితో సహా ఎవరికైతే ఇవ్వాలో అన్నీ తీర్చుకోవడంలో దేవుడు సహాయం చేశాడు. అలాగే నా తల్లి ఇంటి వారైతే నన్ను చాలా ద్వేషించేవారండి. నిషేధించబడిన రాయి తలకు మూలరాయి అవుతుందని. అలాగే వాళ్ళ మధ్య అన్యుల కుటుంబంలో నన్ను ఒక తలెత్తుకునే పాత్రగా నన్ను దేవుడు నిలబెట్టాడండి. అక్కడ నా బిడ్డ విషయంలో అయితే నేను చాలా కుంగిపోయేదాన్ని అండి. తన తోటి వాళ్ళు ఎవరు చూసినా నా బిడ్డ ఇప్పుడు ఈ పరిస్థితులు ఇలా ఉండేదా, ఈ వయసులో ఇలా ఉండేదా అని చాలా ఏడ్చేసేదాన్నండి. తండ్రినైనా ఒకనొక దినమని నా బిడ్డని నేను చూసుకోవాలి తండ్రినైనా, నేను చూసుకుంటాను తండ్రినైనా అని ఎంతో ఏడ్చేసేదాన్ని. అయితే 2018 సంవత్సరంలో దేవుడు మళ్ళీ తిరిగి అదే బిడ్డను నాకు ఇచ్చాడండి. మళ్ళీ సేమ్ డిటో అదే బిడ్డ. ముందు పాపండి, ముందు పాపండి సేమ్. ఇంకా మాకు ఈ పాప ఫోటోలు ఇంట్లో ఉంటాయండి. ఇంటికి ఎవరు వచ్చినా ఎవరికీ తెలియదు ఈ పాపే ఆ పాప అనుకుంటారండి అందరూ. నేను చెప్తేనే కానీ మా ముందు పాపని ఎవరికీ తెలియదండి. దేవుడు మళ్ళీ నాకు అదే బిడ్డను మళ్ళీ తిరిగి ఇచ్చాడండి. ఈ బిడ్డ పుట్టినప్పుడు కూడా మా అమ్మగారు ఎత్తుకుని ముద్దాడుతుంటే మా నాన్నగారు వచ్చి అనేవారు, ఎందుకు అలా ఎత్తుకుని తిప్పుతున్నావు, కింద పడే అలా అనేవారండి. ఏడ్చేసేదానండి. నేను ఏదో తప్పు చేశాను అంటే చాలా గారంగా పెరిగానండి ఇంట్లో. నా తండ్రి దగ్గర చాలా ఇచ్చేవారు కాదు, ఇంకా ఏదంటే అది అంత స్పెషల్గా చాలా పెరిగాను నేను. ఒక్కసారిగా నేను నా తండ్రి మాట కాదని నేను బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి
అందులో దేవుడు నమ్ముకున్నానని ఆయనకి ద్వేషం ఏర్పడిందండి నా మీద. నా ద్వేషం నా పిల్లల మీద చూపించేవారు. నేను ఏడ్చిస్తాను, నేనేదో తప్పు చేశాను, నా పిల్లలు ఏం చేశారు, అది చంటి బిడ్డ అని చెప్పి. ఇప్పుడు ఈ బిడ్డ కోసం నా తండ్రి బెంగ పెట్టుకున్నాడండి. దేవుడు అంత గొప్ప కార్యం చేశాడండి. అసలు ప్రతి విషయంలో కూడా నువ్వు మేము చెప్పిన సంబంధం చేసుకుంటే నువ్వు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండేదాను కాదు, నీకు ఎంత 10 మంది పని చేసేవారు. అంటే నా తల్లి కుటుంబం అంతా కూడా చాలా, అంటే ఒక ఊర్లోనే ఒక మంచి పేరున్న కుటుంబం అండి. అందరూ కూడా పలానా అనేసరికి ఇంకా వాళ్ళు చాలా ఇది మట్టి చాలా గొప్పగా ఉండేవారు అందరూ. నువ్వు ఇలా చేసుకున్నావు కాబట్టి నువ్వు ఎంత కష్టపడుతున్నావు అది ఇది అని చెప్పి చాలా ఇప్పటికీ అంటారండి వాళ్ళు. అయినా కానీ నేను ఎప్పుడు లెక్క చేయను. నేను ఒక్కటే అదృష్టంగా భావిస్తాను ఏంటంటే నా భర్త ద్వారా నేను దేవుడిని ఎరిగాను. నేను ఒకవేళ నేను మా వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటే ఇంకా అదే విగ్రహ ఆరాధనలో ఇంకా ఉండేదాన్ని. నేను దేవుడు నన్ను అలా ఉండనివ్వలేదు, తనకి ఇష్టం లేదు నేను అలా ఉండడం. అందుకని దేవుడు నన్ను పిలుచుకున్నాడు. పిలుచుకుని పరిచర్యలో వాడబడ్డంలో దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడండి. ప్రతి విషయంలో కూడా నాకు ఏది ఎప్పుడు ఏం అవసరమో నీకు తెలుసు తండ్రి నాయన, నువ్వు మాకు ఇచ్చేవాడు అని. ఇప్పుడు మా పరిస్థితి అయితే దేవుడి నామంలో చాలా బాగుందండి. అందరి ఎదుట తలెత్తుకునే వాళ్ళగా మేము ఉన్నాము. అదే ఈ మధ్య గృహం కూడా కొనుక్కున్నామండి. మేము గృహం విషయంలో కూడా దేవుడిని ఒకటే అడిగానండి, అన్యుల మధ్యకు నన్ను నడిపించావు తండ్రి నాయన. నా భర్త కువైట్ వెళ్ళిపోయినప్పుడు నేను ఒంటరిగా ఉండేదాన్ని. తర్వాత నేను నా భర్తను ఒప్పించుకుని, తనకి ఇష్టం లేదండి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళడానికి. నేను అక్కడికి వెళ్ళిపోతాను, నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా, నేను వెళ్ళిపోతాను అంటే సరే అని పాప ప్రెగ్నెంట్ అప్పుడు అక్కడికి వెళ్ళిపోయామండి. వాళ్ళందరూ అన్యులే. అన్యులకు నన్ను నడిపించవుతండి నాయన. మరి ఒక వెలుగుగా